హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజొచ్చేసి మనకి ఇది ఫ్రైడే రోజనమాట. ఫ్రైడే రోజు వ్లాగు ఇదొచ్చేసి మనకి. సో, ఈరోజు ఫ్రైడే కదా! ఇంకా మేమైతే వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించి చాలా రోజులైతే అయిపోతుంది. మాక్సిమం 6 మంత్స్ అలా అవుతుంది. ఇంతకు ముందైతే 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అలా క్లీన్ చేయించేదాన్ని. బట్ ఈసారి కొంచెం 6 మంత్స్ టైం అయితే పట్టింది. సో, మనిషినైతే పిలిపించేసి ఇంకా క్లీనింగ్ అయితే చేపిస్తున్నాను. ఇవి క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఏసి మనం ఫ్రెష్‌గా వాటర్ పట్టుకుంటే బావుంటుంది. ఇలా పాచి పట్టి ఉండడం వల్ల ఏంటంటే, ఆ వాటర్ మనం వాడుకుంటాం కాబట్టి మనకి ఉ ఈ దురదలనేవైతే వచ్చేస్తున్నాయండి. సో, అందుకని అనుకోకుండా అయితే మనిషిని పిలిపించి అయితే చేస్తున్నాము. ఇక ఈరోజు నేను ఇంట్లో వంటొచ్చేసి దోసకాయ పప్పు చేశాను. అలాగే దొండకాయ ఫ్రై చేశాను. అక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫ్రెష్ వాటర్ పట్టేసాము. ఇక మధ్యాహ్నం వంట చేసి భోంచేసాక ఇక సాయంత్రం ఫ్రైడే కదా! కొంచెం ఇల్లు అది తుడుచుకొచ్చుకొని పూజ అయితే చేసుకుందామని జెప్పి అనుకున్నాను. 4:35 అవుతుంది టైం ఇప్పుడైతే. సో, ఇంటికి క్లీనింగ్ అయితే ఇంగా స్టార్ట్ చేసేసాను. తనుజ్ గడైతే వీడియోలు తీస్తున్నాడు. వాడు లేకపోతే నాకు వీడియో తీసుకోవడం అయితే నాకు చాలా కష్టమైపోతది. సో, వాడుండడం వల్ల నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌లో అయితే పెట్టుకోండి గాయ్స్. ఇక చూసారు కదా! నేను ఇల్లంతా కూడా తుడిచేసాను. బయట బండలకొచ్చేసి వాటర్ కూడా పట్టేసాను. ఇంకా అలాగే ముగ్గు కూడా వేసుకుంటున్నాను. చాక్‌పీస్‌తో అయితే వేస్తున్నాను. ఇక ముగ్గు కంప్లీట్ అయిపోయాక స్నానం అయితే చేసుకోవాలి. తలస్నానం చేసుకొని, ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంగా ఆ తర్వాత ఈరోజు ఫ్రైడే కదా! వాకిలి దగ్గర నిమ్మకాయ కూడా మారుద్దాం అనుకున్నాను. కాకపోతే పోయిన వారం పేపర్‌లో ఉప్పు పెట్టి పెట్టేసాను కదా! ఈరోజేంటంటే ప్రమిదల్లో పెట్టయితే పెడదాం అనుకుంటున్నాను. నిమ్మకాయ అనేది మనకి దిష్టి కోసం అని చెప్పేసి. నరదిష్టికి నల్లరాళ్ళైనా పగులుతాయంటారు కదండీ! అలాగే మనకేంటంటే నేను ప్రతి ఫ్రైడే రోజైతే ఇలాగైతే చేస్తున్నాను దిష్టి కోసం అని చెప్పేసి. మీరు కూడా వీలైతే అలా చేయండి. మీకు నమ్మకం ఉంటే వీలైతే కంపల్సరీ చేయండి. నేనైతే ఇలాంటి వాటినైతే కంపల్సరీ నేను నమ్ముతాను ఫ్రెండ్స్. చూసారు కదా! నేనైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న ముగ్గులేస్తానండి. నాకు పెద్ద పెద్ద ముగ్గులైతే రావు. అది కూడా నేనింక ఫోన్‌లో అయితే చూసుకొని వేస్తూ ఉంటాను ముగ్గులైతే. నాకు ముగ్గులు పెద్దగా రావన్నమాట. సో, ఇది మర్చిపోయాను. ఇంతకుముందు 2, 3 టైమ్స్ వేశాను గానీ మర్చిపోయాను. అందుకనే గుర్తు చేసుకొని స్లోగా అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నేనైతే ఇలా ప్రయత్నిస్తున్నాను గాయ్స్. నాకు బయటికెళ్ళి ఏ పని చేసుకోవాలన్నా కూడా నాకైతే అవ్వదు. ఎందుకంటే మా బాబుకొచ్చేసి 6 ఇయర్స్ అనమాట. వాడిని మార్నింగ్ లేపి రెడీ చేసి స్కూలుకి పంపించి, ఇక ఇంట్లో ఖాళీగానే ఉంటూ ఉంటాను. నాకేమో చిన్నప్పటి నుంచి కూడా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఒక డ్రీమ్ అనమాట అలాగా. సో, నాకు బయటికెళ్ళి ఏ పని చేసుకునే అవకాశం అయితే నాకు లేదు ప్రెజెంటు. మా బాబుకు 10 ఇయర్స్ వచ్చేంత వరకు. కానీ నేను ఇలా, ఇలా యూట్యూబ్‌లో నా లైఫ్ స్టైల్ మీకు చూపించి, నేను ఈ విధంగా అయితే గుర్తింపు తెచ్చుకోవాలనైతే నేననుకుంటున్నాను. ఇలా నాలా చాలామంది ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళైతే మన యూట్యూబ్‌లో చాలామందున్నారు. సో, నేను కూడా అలా సక్సెస్ అవ్వాలనైతే అనుకుంటున్నాను. సో, దీనికోసం మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడూ ఉంటాయని నేనైతే ఆశిస్తున్నాను. చూసారు కదా! ముగ్గయితే కంప్లీట్ అయిపోయింది. ఇక స్నానమయితే చేసేసుకొని, ఇంట్లో దీపం పెట్టేసుకొని, నిమ్మకాయలైతే పెట్టేయాలి. ఈరోజు ఈవినింగొచ్చేసి మార్నింగ్ చేసిన పప్పయితే ఉంది. ఆ పప్పులోకి నేను బెండకాయ ఫ్రై చేశాను కదా! అది కూడా కొంచెం అయితే ఉంది. ఇక చూసారు కదా! నేనైతే స్నానం చేసుకొనొచ్చి పూజయితే చేసేసుకొని, నిమ్మకాయలయితే పెట్టేశాను. సో, ఈరోజు నా వైబయితే ఇది ఫ్రెండ్స్. మీ వైబేంటో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.